హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ అఫీషియల్ 81. సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్దాం. బిగ్ బాస్ 9 తెలుగు ఎపిసోడ్ 97 గురించి మాట్లాడాలనుకుంటున్నాం. స్విమ్మింగ్ పూల్ టాస్క్ ఉంటుంది కదా, ఆ టాస్క్లో సంజన గారు అండ్ తనుజ, ఇమాన్యుయల్ వీళ్ళు ముగ్గురు పార్టిసిపేట్ చేస్తారు కదా. వీళ్ళు ముగ్గురు మాత్రం చాలా అద్దరగొట్టినారు టాస్క్. ఇందులో ఇద్దరికి, తనుజకి ఏమో వాటర్ అంటే భయము, సంజన గారికి ఏమో వాటర్ వాటర్ ప్రాబ్లం వల్ల బ్రీతింగ్ అనేది సరిగా ఉండదు అన్నమాట, బ్రీతింగ్ ప్రాబ్లం. సో వీళ్ళిద్దరికి ఈ రెండు డిసడ్వాంటేజెస్ ఉన్నా కానీ, అంటే వాటర్ వల్ల భయం ఉన్నప్పటికీ వీళ్ళు గివ్ అప్ ఇవ్వకుండా ఇమాన్యుయల్కి పోటీ ఇస్తారన్నమాట, గట్టి పోటీ ఇస్తారు. గివ్ అప్ ఇవ్వకుండా చాలా బాగా ఆడతారు. ప్రాబ్లమ్స్ లేకుండా ఆడడం అనేది అది వేరే విషయం. ఎవరైనా ఆడతారు, వాళ్ళకు వాటర్తో ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ వాళ్ళు ఆ వాటర్లో దిగి మునిగి ఇమాన్యుయల్కి పోటీ ఇవ్వడం అనేది చాలా బాగుంది. అలాగే ఇవి ఇక్కడ ఈ పోటీలో ఈ ఈ టాస్క్లో ఇమాన్యుయల్కి అండ్ సంజన గారు వీళ్ళిద్దరు గొడవలో తప్పెవరిదంటే నాకు పర్సనల్గా అనిపించింది అయితే ఇద్దరిది తప్పు అనిపించింది. ఎందుకంటే ఇద్దరిది కూడా తప్పు ఉంది. అక్కడ ఏంటంటే ఇమాన్యుయల్ అంటాడు తనుజతో, తనుజ మనం ఇద్దరం ఇలా గొడవ పడడం వల్ల వేరే వాళ్ళకి ఛాన్స్ వస్తుంది, ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పేసి అనేసరికి అక్కడ సంజన గారు హర్ట్ అవుతారు. ఎవరైనా హర్ట్ అవుతారు. ఎందుకంటే సంజన గారు అండ్ ఇమాన్యుయల్ వీరిద్దరూ అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఒక బాండింగ్ అనేది, స్ట్రాంగ్ బాండింగ్ ఉందన్నమాట. మదర్ అండ్ సన్ అనే బాండింగ్ అనేది ఉంది. అట్లాంటి బాండింగ్ ఉన్నప్పుడు వేరే వాళ్ళు అన్ని వేరు చేసినట్టు మాట్లాడితే ఎవరికైనా హర్ట్ అవుతుంది. అదే వేరే వాళ్ళంటే ఇప్పుడు బాండింగ్ లేక అంత క్లోజ్గా ఉండక నార్మల్గా ఉంటే నువ్వు వేరే వాళ్ళన్నా అది అంత హర్ట్ అవ్వదు. ఇప్పుడు ఒక మదర్ అండ్ సన్ అనే ఒక బాండింగ్ క్రియేట్ అయినప్పుడు వేరే వాళ్ళు అనే పదం తీసుకొస్తే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఆ బాధలో చాలా ట్రిగర్ అయిపోయింది. అంతకుముందు నుంచి కూడా సంజన ఇమాన్యుయల్ నాతో మాట్లాడతలేడు అన్న ఒక బాధలో ఉండిపోయింది. అలాంటి టైంలో సంజన గారిని వేరే వాళ్ళు అని చెప్పేసి అనేసరికి తనకు చాలా హర్ట్ అయ్యి తను కూడా చాలా ట్రిగ్గర్ అయిపోయింది. ఈయన ఒక పొరపాటు చేసిందంటే ఆమె కూడా కొంచెం ఒక అన్న మాటకి సైలెంట్గా ఉండి ఒక మాట ఏడ్చి గమ్మన ఉంటే అయిపోకుండా తను కొంచెం ఓవర్ ట్రిగర్ అయిపోయింది. బాగా ఏడ్చేయడము, బాటిల్ ఇచ్చేయడం, ఇదంతా చాలా అగ్రెసివ్ అయిపోయింది అనమాట. అదంతా అవసరం లేదు దాంట్లో. అరవడము ఏదో నార్మల్గా నువ్వు బాండింగ్ వేరు చేసినావు కదా, నువ్వు వేరు అనుకున్నావు కదా అన్నట్లు అన్నీ ఊరుకుంటే అయిపోయేదానికి అంత సీన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అక్కడ అనవసరంగా అంత సీన్ చేసింది. ఆ తర్వాత ఆమెకి అర్థమైపోయింది, ఓవర్గా రియాక్ట్ అయినా, అగ్రెసివ్ అయిపోయినా అని చెప్పేసి. ఇక తర్వాత కళ్యాణ్ అంటే తనుజకి కళ్యాణ్ రాకతో తనుజకి అదృష్టం అని చెప్పేసి ఎందుకన్నానంటే, కళ్యాణ్ ఇప్పుడు తనుజ స్టార్టింగ్ నుంచి డే 1 నుంచి కూడా ప్రతి గేమ్లో గివప్ ఇవ్వకుండా ప్రతి గేమ్ ఆడుతుంది. తను ఎంత ఎఫర్ట్ పెట్టి ఆడినప్పటికీ తను లాస్ట్ మూమెంట్లో వచ్చేసరికి తన బ్యాడ్ లక్ ఏదో సంథింగ్ బ్యాడ్ లక్ వల్లనో లేకపోతే తన ఎఫర్ట్ అనేది స్ట్రాంగ్ లేకపోవడం వల్లనో తెలియదు కానీ లాస్ట్ వరకు వెళ్ళి గేమ్ నుంచి అవుట్ అవ్వడం కానీ, లేదంటే స్టార్టింగ్లో అవుట్ అవ్వడం కానీ, ఏ గేమ్ అంటే మ్యాక్సిమం తను గేమ్స్ అనేది అసలు విన్ అయ్యిందనేది చాలా తక్కువ. అట్లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు టికెట్ టు ఫినాలే రేస్లో చాలా గివప్ అది చాలా బాగా ఆడుతుంది అన్నమాట. ఇమాన్యుయల్తో కానీ అందరితో చాలా గట్టి పోటీ ఇస్తుంది. కానీ అంత పోటీ ఇచ్చినప్పటికీ కూడా తను విన్ అవ్వకపోయేసరికి చాలా మెంటల్గా ఇక కసితోటి కూడా ఆడుతుంది అన్నమాట. ఎంత కసితోటి ఆడినా కానీ విన్ అయ్యకపోయేది. ఇది కళ్యాణ్ గేమ్ ఆడినప్పుడు తనుజ సంచాలకుగా ఉన్న కళ్యాణ్కి అది నాకు అనిపించింది పర్సనల్గా. కళ్యాణ్ విన్ అవుతాడు. వాళ్ళకి అంటే సంచాలకుగా కళ్యాణ్ సంచాలకుగా ఉంటే తనుజ ఆడినప్పుడు తనుజ విన్ అవ్వడం, ఇలా అనేది నేను చాలా అబ్జర్వ్ చేసిన కొన్ని సిచ్యువేషన్స్లో. సో కళ్యాణ్ రావడం వల్ల తనుజ గేమ్ ఆడుతున్నప్పుడు కళ్యాణ్ సంచాలకుగా ఉండడం వల్ల కళ్యాణ్ తనుజకు లక్ వచ్చిందనేది నా అభిప్రాయం. ఇంకొకటి వచ్చేసి కళ్యాణ్ గెలిచాడు అని ఎందుకన్నానంటే,
కళ్యాణ్‌కి అసలు బిగ్ బాస్ చాలా అన్‌ఫేర్ చేస్తున్నారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. కళ్యాణ్ ఎప్పుడు కూడా అంటే తనకి టాస్క్‌లు ఆడనిస్తలేరు. సంచాలకుగా కూడా ఇస్తలేరు. అలాగే ఏమంటారు స్క్రీన్ స్పేస్ కూడా ఇస్తలేరు. అందులోను తనని అన్నిట్లోని ఒక సైడ్‌కి ఒక కార్నర్ చేసి పెడుతున్నారు బిగ్ బాస్ వాళ్ళు. అయినప్పటికీ కళ్యాణ్ తన అంటే స్ట్రాటజీ యూజ్ చేస్తున్నాడనమాట. ఇప్పుడు తన స్ట్రాటజీ ఎవరైనా గేమ్స్ ఆడేవాళ్ళు ఉన్నప్పటికీ ఇప్పుడు వాళ్ళు తనుజకి సపోర్ట్ చేయడం గానీ, వాళ్ళకి ఇప్పుడు ఏదన్నా గేమ్స్ టాస్క్‌లు వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడంలో గేమ్ చాలా బ్రెయిన్ అనేది తనకి చాలా వర్క్ చేస్తది కళ్యాణ్‌కి. స్ట్రాటజీ ఎక్సలెంట్ యూజ్ చేస్తాడనమాట. చాలా ఎఫర్ట్ అంటే స్ట్రాటజీ ఇది ఇలా అని కన్విన్స్ చేసే విధానం గానీ, అలాగే భరణితో తనుజకి పాయింట్స్ ఇవ్వడం గురించి భరణితో మాట్లాడడం, నువ్వు సంజన గారికి పాయింట్స్ ఇస్తే నువ్వు రిస్క్‌లో పడతావు అనేది గేమ్ ప్లాన్ చాలా బాగా మైండ్ అనేది కరెక్ట్‌గా యూజ్ చేస్తాడనమాట. చాలా బిగ్ బాస్ వాళ్ళు కళ్యాణ్‌కి స్పేస్ ఇవ్వకపోయినా ఒక సైడ్‌కి పెట్టాలనుకున్న తనంతట తను క్రియేట్ చేసుకుంటున్నాడు కంటెంట్‌ని. తనంతట తను క్రియేట్ చేసుకొని గేమ్స్ అనేది తను ఆడకపోయినా వేరే వాళ్ళకు చెప్పడం గానీ, సంచాలక్ లేకపోయినా సరే టాస్క్‌లు ఎక్స్‌ప్లెయిన్ ఇప్పుడు ఏదైనా టాస్క్ ఉన్నప్పుడు ఫస్ట్ ఒక టాస్క్ గురించి అర్థం చేసుకునేది అందులో కళ్యాణ్ ఒక్కడే. నేను చూసినంత వరకైతే ఫస్ట్ కళ్యాణ్‌నే ప్రతి టాస్క్‌ని ఇలా ఆడాలని చెప్పేసి ఫస్ట్ తనే బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు అందరికీ. అందులోనూ ఇప్పుడు తను ఒక సైడ్‌కి బిగ్ బాస్ వాళ్ళని నెట్టేసినప్పటికీ తను ఒక కంటెంట్ ఇస్తున్నాడు. ఇప్పుడు బయట అందరూ రివ్యూవర్స్ పీఆర్‌లే కానివ్వచ్చు, ఎవరు పీఆర్‌లు అయినప్పటికీ తనని ఎంత నెగెటివ్ చేసినా కానీ గేమ్స్ ఆడతలేడు, సైడ్‌కి ఉంటున్నాడు అని చెప్పేసి భలే చెప్తున్నారు కదా! నెగెటివ్‌గా చెప్తున్నారు కదా! ఆ నెగెటివిటీ అయినా ఒక కంటెంట్ అనేది క్రియేట్ చేస్తున్నాడు. ఒక మొత్తమే సైడ్ కార్నర్ కాకుండా తనతో మాట్లాడుతూ తన గురించి తన గేమ్‌లో లేకపోయినా తన గురించి మాట్లాడేలా కంటెంట్ క్రియేట్ చేసుకుంటున్నాడు కళ్యాణ్. ప్రతి ఒక్కరు తన గురించి మాట్లాడుకునేలా క్రియేట్ చేసుకుంటున్నాడు. అది కంటెంటే కాదా? అది గెలిచినట్టే కాదా? కళ్యాణ్ కంటెంట్ లేని దాన్ని కూడా తన వైపుకు లాగి తన వైపు అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేస్తున్నాడు. ఇది ఇక్కడ కాదా గెలిచడం? ఎవ్వరు కూడా ఆ ప్లేస్‌లో ఎవరైనా ఉంటే సైడ్‌కి కూర్చోవడం గానీ, సంథింగ్ కనీసం వాళ్ళకి అసలు కనిపించకపోవడము, ఏదో ఒక సైడ్‌కి కూర్చొని ఉండేవాళ్ళు. కానీ ఇతను అలా చేయట్లేదు. వాళ్ళకి స్ట్రాటజీస్ చెప్పడము, ప్రతిదీ గేమ్ ఇట్లా చేయడాలి, ఇట్లా అని ప్రతీదీ చెప్తా ఉన్నాడు. ప్రతి ఒక్క కంటెంట్ తన బ్రెయిన్‌ని బాగా యూజ్ చేస్తున్నాడు. టాస్క్‌ల పరంగా తనకి ఛాన్స్ ఇవ్వకపోయినా బ్రెయిన్ అయితే బాగా పెడుతున్నాడు. కానీ ఆ బ్రెయిన్ పెట్టడం కూడా కొన్నిసార్లు బిగ్ బాస్ అనేది చూపిస్తలేరు. లైవ్‌లో చూపిస్తున్నారు కానీ ఎపిసోడ్‌లో ఇస్తలేరు. ప్రతీది కూడా కంటెంట్ తన దగ్గర నుంచి ఇస్తున్నాడు. అది రివ్యూవర్స్‌కి కూడా తెలుసు. అందుకే నేను అంటున్నాను. అందుకోసమే కళ్యాణ్ అనేది విన్నర్ అని చెప్పానన్నమాట. కళ్యాణ్ గెలిచాడని.